ఈ లోకంలో నువ్వు ఆస్తి అంతస్తులు, అందచందాలు, చదువు, జ్ఞానము, తెలివి, పేరు ప్రఖ్యాతి, రత్నరాశులు ఇలా ఇవన్నీ కలిగి ఉంటే గొప్పవాడివేమో, లేదంటే ఉన్నతంగా కనబడతావేమో, కానీ నలుగురు నిన్ను మెచ్చుకుంటారేమో. కానీ ఇవన్నీ ఉన్నా కూడా దేవుని దృష్టిలో మాత్రం నీకు అందమున్నా, జ్ఞానమున్నా, తెలివి ఉన్నా, ఇంకా ఏ ఇతర వాటిని ఉన్నా కూడా అవన్నీ కూడా దేవుని దృష్టిలో సున్నానే. అందుకే దేవుని దృష్టిలో ఎలాంటి వారు గొప్పవారంటే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి, దేవుని మాటల ప్రకారంగా నడుస్తూ, దేవుని కోసం పరితపిస్తూ, దేవుని కోసం కష్టపడుతూ, ఆయన మాటలను అనేకుల కొరకు ప్రకటిస్తూ, తిన్నా తినకున్నా, నీకు అందచందాలు లేకున్నా, ఆస్తి అంతస్తులు లేకున్నా, పేరు ప్రఖ్యాతులు లేకున్నా, దేవుని కోసం కష్టపడతారు చూడండి, వాళ్ళు నిజమైన గొప్ప